వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నెంబర్ 2061ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై హైకోర్టు ఆశ్రయిస్తున్నారు. పోసానిని గురువారం అన్నమయ్య జిల్లా ఉబ్లవారిపల్లె పోలీస్ స్టేషన్లో దాదాపు 9 గంటల పాటు విచారించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయన్ను విచారించారు. అనంతరం అక్కడి నుంచి నిన్న రాత్రి 9:30 పోలీసులు రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అదే సమయంలో పోలీసుల తరపు లాయర్లు రిమాండ్ పోర్టును కోర్టుకి సమర్పించారు. పోసాని కృష్ణమురళిని 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరారు. మరోవైపు పోసాని తరపున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. దీంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పుతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్లో ఉండనున్నారు.